నమస్కారం అండి. నమస్తే. మన ఇద్దరికంట రా సీత, ఈ ఇంట్లో మనం అంటే మంచి మర్యాద. పెద్ద పెద్ద పనులన్నీ మనకే చెప్తారు. గంగమాత, గంగమాత ఇప్పుడు బయటకు వస్తుంది కదా, మన లెవెల్ ఏంటో నువ్వే చూస్తావు. సీనుగా ఈ మధ్య రావట్లేదేట్రా రాళ్ళోడా? రాళ్ళనోడా గౌరవం. ఈ అమ్మాయి ఎవర్రా? మన ఊళ్ళో స్కూల్ కి కొత్తగా వచ్చిన టీచర్. నమస్కారం అమ్మా. కూర్చో సీత. ఏంటి గంగమ్మ, పిల్లల్ని స్కూల్ పంపించలేదంట? ఒరే సీనుగా కొంచెం నీళ్ళై ఎల్లరా. పెద్ద పెద్ద పనులన్నీ మనకే చెప్తారు. రారా టెంకి, ఇప్పుడు వెళ్ళాలా నువ్వు? పిల్లాన్ని స్కూల్ కి ఎందుకు పంపించట్లేదు? నేను వెళ్ళమని ఎంత చెప్పినా వినకుండా ఆటలకి వెళ్ళిపోతున్నాడమ్మా. ఏదో రకంగా భయపెట్టో బుజ్జగించో వాడిని స్కూల్ కి పంపించండి, లేకపోతే వాడి భవిష్యత్తు నాశనం అయిపోతుంది. కరెక్ట్ గా చెప్పావు సీత. ఇదిగా గంగమ్మ, అవసరమైతే వాడిని 4 తన్ని పంపించు. ఒరే సీను, తన్నవలసింది నన్ను కాదురా నిన్ను. నేను బడికెళ్తుంటే వద్దని గుడి వీధిలో గోళీలు ఆడుకోమన్నావుగా. ఒరే నువ్వు చెడిపోయింది కాకుండా పిల్లాన్ని కూడా చెడగొడుతున్నావురా సచ్చినోడా. నువ్వు బుద్ధిగా టీచరమ్మ చెప్పిన మాటిని రేపటి నుండి శ్రద్ధగా స్కూల్కి వెళ్ళు, లేకపోతే ఈ సీనుగాళ్ళగా జులై ఎదవలా అయిపోతావు. అయ్యి బాబోయ్, తేడా వచ్చేస్తాను సీత, నువ్వు పని చూసుకుని వచ్చే. నీకు సిగ్గులేదు, నాకు సిగ్గులేదు. మళ్ళీ తేడా వచ్చింది. సీను, ఇటు వెళ్దాం రా. ఈ వీధి నుంచి కదా, ఆ వీధి నుంచి వస్తాను. ఈ వీధిలో ఒక అబ్బాయి ఉన్నాడు. అడిగి నేను చెప్పి తీసుకొస్తాలే రేపు. వాడు బాగా చదువుతాడు సీను, ఎందుకు రావట్లేదు తెలుసుకోవాలి కదా. ఈ వీధిలో నేను రాను. ఎందుకని? అయ్యో, ఈ వీధిలో మందు షాప్ ఉంది. ఉంటే ఏంటి? మందు అంటే నాకు చిరాకు. మందు తాగితే తప్పు, వీధి నుంచి నడవడానికి ఏంటి? పర్వాలేదురా. నన్ను కాదు, వాళ్ళ అమ్మ పేరు సీను. పిలిచిన పలకుండా వెళ్ళిపోతారు, డబ్బులేరా? తర్వాత టీచర్ ఎవరుంటే నాకెందుకురా? మందు పట్టుకెళ్ళి అనాలైందే. నా ఫ్రెండ్స్ కోసం తీసుకెళ్లారు. ఎవరికైతే నాకేంట్రా? 2 ఫుల్ నిప్పు పట్టుకెళ్ళవు, ఇంతవరకు రూపాయి ఇవ్వలేదు. 2 ఫుల్లే కదా, నిప్పేంటి? ఆ రోజు నిప్పు సోడా కూడా కలుపుకోకుండా తాగేసావు, దానికి వాడతా డబ్బు నీ బాబా. అవునరా, మా బాబు వేస్తాడు. పైన ఉన్నాడు, వెళ్ళి తీసుకో. ఇదిగో 2 ఫుల్లు, ఒక నిప్పు. సీతా టీచర్ ఎన్ని మన ఊళ్ళో మామూలే. సీతా టీచర్ నీకు మామూలే కావచ్చు, కానీ నీతో వచ్చినందుకు సిగ్గుపడుతున్నాను. పిల్లల్ని చదువుకోవద్దని చెప్పడం, బజార్లో అల్లరి పడ్డం, వీటి వల్ల పిల్లలు చెడిపోతారనే జ్ఞానం కూడా లేదా నీకు? అసలే మన స్కూల్లో సౌకర్యాలు తక్కువ, టీవీ కూడా లేదు. అయ్యో, స్కూల్లో టీవీ వద్దు సీత, అన్ని ఏడుపు సీరియల్లే. అత్తా కోళ్ళు ఆడవాళ్ళ పిల్లలు చెడిపోతారు. అయ్యో సీను, పిల్లల ప్రోగ్రామ్స్ కోసం టీవీ. వాళ్ళకి చెప్పిన దానికంటే చూపిస్తూ చెప్తే ఎక్కువ గుర్తు పెట్టుకుంటారు. అదంతా సరే గానీ స్కూల్కి టీవీ కావాలి, అంతే కదా? పంకజ్, ఏటో అల్లుడు, నువ్వు పంకజం ఇంటికి వెళ్దామని దగ్గర నుంచి నా ఒంటి మీద గొడ్డాకట్లేదు తెలుసా? ఈ విషయం తయారీ తెలిసిందనుకో, నీ బొందులో పేన. మనం అందరం ఇలా ఎగేసుకుంటూ వచ్చేస్తున్నాం. ఒకవేళ ఇంట్లో ప్రెసిడెంట్ గారు ఉంటే? ఆ మాత్రం మనకు తెలియదు, లేడు కాబట్టి వచ్చా. 7 మంది అని చెప్పేవారో సీనుగా. ఇదిగో అల్లుడు, ముందుకుండానే చెప్తున్నాను, అందరిలోకి పెద్ద నేనే కాబట్టి నేనే ముందు. అలా ఎలా కుదిరితే? కావాలంటే చీట్లేద్దాం. నోర్మైండే, మనం వచ్చింది ఆ పనికి కాదు, పంకజం ఇంట్లో టీవీ ఎత్తుకెళ్ళటానికి. ఏటే టీవీ ఎత్తుకురాడానిక? అవునరా, సీత స్కూల్ టీవీ కావాలంది. అల్లుడు, అదేదో ముందే చెప్పుంటే చీకట్లో కనబడకుండా మారు యాసం వేసుకొని వచ్చేవాడి కదా. ఈ సైజ్ కి ఎప్పుడైనా కనపడు, నోరు మూసుకుని పద. వస్తాను గాని లోపలికి వెళ్ళగలడం. ఇంత తెలిసి నాకు ఆ మాత్రం తెలియదు అనుకున్నావా? ఇదిగో ఇన్ని తాళాలు ఎందుకు? పంకజం పడుకుంది, 2 నిమిషాల్లో పని పూర్తి చేసుకుని వెళ్ళిపోవాలి. 3 నిమిషాలైతే అల్లుడు నువ్వేనా? నేనే, చెప్పు. ఇల్లంతా చీకటిగా ఉంది, లైట్ వేయమంటావు? లైట్ వేస్తే పంకజం లేచిపోతుంది. ఆల్రెడీ అక్కడి నుంచి లేచిపోయి వచ్చిందే కదా. ఆ లేచిపోవటం వేరు, ఈ లేచిపోవటం వేరు. వెళ్ళి టీవీ ఎత్తుకో. లేచిపోవడం వేరు, లేచిపోవడం వేరు అంటాడు, రెండు ఒకటే కదా. అమ్మో, గ్రైండర్ మీద పడ్డాడు. ఎంత బరువు ఉందండి? ఉండే. ఏం చేస్తున్నారా? అదే బావా, టీవీ ఎత్తుకుతున్నా. 4 పలకలుగా ఉంటది టీవీ. టీవీ వంటింట్లో ఉంటుందా? మనలో మనకి అబద్ధాలు ఎందుకు బావా? రోజు రొబ్బలేక చేతులు పుల్లెడిపోతున్నాయి. గ్రైండర్ పనికి వస్తుందని సాయం పట్టేస్తున్నా. నేను నిన్ను సాయం పడతా. టీవీ ఎత్తుకో. అలాగే. గుడ్డోళ్ళు అలా గుద్దేవారా? ఈ చీకట్లో చూపున్నా లేనట్టే ఉందిరా బాబు. సర్లేళ్ళు.
రే అక్కడ టీవీ లేదు. అక్కడ లేదు, నువ్వు అటెళ్ళు. పంకజం జం నా పంకజం. పంకజం గుండె అలా కొట్టుకుంటుంటే టెస్ట్ చేస్తున్నా. మిడి గుడ్లేసుకుని చస్తావా? పూర్తిగా చూడాల. ఆడపిల్ల కనిపిస్తే చాలు ఎదవా సొంగ ఖర్చుకు. భలే ఉంది. అయ్య బాబు, టీవీ లేదు, నా బొచ్చు లేదు. దేని కొలతలకి నా టేప్ ఎక్కడ సరిపోతుంది? నేను శివుడు. దీనికి నిద్రలో నడిచే అలవాటు కూడా ఉందన్నమాట. టైలరింగ్ జాకెట్ ఎవరు కుట్టాడు కానీ బొంబాయిడే అయి ఉంటాడు. నేను హెల్ప్ చేస్తాను కదా, నువ్వు వెళ్ళమని వచ్చేస్తున్నాను. నేను లోపల హెల్ప్ చేస్తాను. నీళ్లు పంకజానికి నువ్వు చోటి నువ్వు వెళ్ళు. ఆ టీవీ నువ్వే ఎతకచ్చుగా. ఏం చేస్తున్నారు బాబా, మేము 7 అడుగులు నడుచుకుంటూ వచ్చాం. ఒక్క సెకండ్. స్వర్గం ఎక్కడో ఉంటదంటారు, కానీ ఇక్కడే ఉంటదని నాకు ఇప్పుడే తెలిసింది. పంకజం పక్కలో ఎలాగూ పడుకోలేను, కనీసం పంకజం పక్క మీదనే పడుకుంటాను. ఎంత హ్యాపీగా ఉంటుందో. పంకజం పంకజం డా, డా, డా. పంకజం ఐ లవ్ యూ. పంకజం వచ్చేసి పంకజం 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 ఒక్కసారి నేను అక్కడే మిస్ అయితే మళ్ళీ దొరకదా? ఇలాగే ఈ దిండునే పట్టుకోవాలి, ఎందుకంటే పంకజాన్ని నేను ఎలాగూ పట్టుకోలేను. అది నెంబర్ 1. ఒకవేళ పట్టుకుందాం అనుకున్నా అది ఎలాగో నన్ను పట్టుకునేవద్దు. అది నెంబర్ 2. వచ్చింది వచ్చింది, పడుకుంది. ఇదేట్రా మీరు అలాండి తయారు మీ వాళ్ళకి మా వాళ్ళకి కౌరు పెట్టు. నాకు కర్మ మాత్రం బాగా చెయ్యి. అందరికి భోజనాలు బాగా పెట్టు. భోజనాల్లో జీళ్ళు పెట్టడం మర్చిపోకు. పంకజం కింద ఎందుకు పడుకున్నావురా? దాని కింద నేను పడుకోలేదు, అదే నా మీద పడుకుంది. బాగుంది కదా అనుకున్నాను. పండది బాగా బరువుగా ఉంది అల్లుడు. మీరు రావడం లేట్ అయితే చచ్చిపోయింది అల్లుడు. తయారు ఒంటరితో అయిపోయింది. మొత్తానికి టీవీతో బయటపడ్డారా? అల్లుడు టీవీ తీసుకెళ్లి డైరెక్ట్ గా చేతికి ఇచ్చేద్దాం. ఇప్పుడు ఇస్తే దొంగతనం చేసామని సీతకు తెలిసిపోతుంది. చేసింది అదే కదా. ఆ విషయం సీతకు తెలియదుగా. ఇప్పుడు తెలియపోయినా రేపు పొద్దున ప్రెసిడెంట్ చూస్తే తెలిసిపోద్ది కదా. అయితే ఓ పని చేద్దాం, టీవీ మీద ఇది పంకజం ఇంట్లోది కాదు అని రాసేద్దాం. నోరెత్తామంటే 4 గదిరించి ఆపరేషన్ చేసేస్తాను. ఓ పని చేద్దాం, ఏటది? టీవీకి రంగేద్దాం. నేనేస్తాను. ఇంద్రజిత్తు వల్ల స్పృహ కోల్పోయిన లక్ష్మణుణ్ణి చేను చేను జారిపోతుంది జారిపోతుంది. పట్టుకో పట్టుకో. టీవీ కాదు కిందన కిందన. ఇదేం కర్మరా బాబు, బొత్తాలు కుట్టుకోవడం తెలీదు. కుట్టుకోలేదు కానీ పైకి కట్టు. టైలర్ దే ఉన్నాను కదా, టెన్షన్ పడతారండి. ఒక నిమిషం నైపు ఇక్కడ కుట్టేస్తా. రేయ్, నీ పని లేదని చెప్పి రోడ్ మీద దుకాణం పెడతావు, టేప్ పెట్టి కట్టు. మంచి అడి ఇచ్చే బావ. ఒరే జీళ్ళు, నా టేపే నీ మొలతాడు. అలా ఆంజనేయుడు సీతాలు జిగ్జాగ్. ఏంటి సిను ఏం రండి రండి, రండి లోపలికి తీసుకురండి. ఇక్కడ పెట్టండి, టేబుల్ మీద. ఏంటిది? అక్కడ ఏంటి సిను ఇది? చూస్తే నీకే తెలుస్తుంది. ఏది పంకజం ఇంట్లో కొట్టేసిన విషయం? ఏంటిది? టీవీ. మరి రంగేంటి? కలర్ టీవీ. సీను! రాంబాబోయ్. ఏ తక్కువైందా? తీగ దగ్గర పిడేలు మొక్క నువ్వును. అద్దానికి ఎవరన్నా రంగేస్తారా? రారా ఏంటి? మీరే కదరా ప్రెసిడెంట్ గుర్తుపెట్టుకుని మొత్తం రంగమని చెప్పింది. తప్పేమన్నాను? ప్రెసిడెంట్ పంకజానికి ఇస్తే పంకజం ఇంట్లో నుంచి రాత్రి మనమే కదరా కొట్టించాం. నువ్వు టీవీ పట్టుకోరా అప్పుడు. అడ్డమైన ఐడియాలు ఇచ్చి అడ్డమైన పనులు చేయిస్తారు. ఎదవచ్చానండి. పెట్రోల్ చూడు. అలాగే
ఈ దెబ్బతో మొత్తం క్లీన్ అయిపోద్ది. అంటే పెట్రోల్ పారం వస్తాడే ఎదవా. సిగరెట్ కాల్చుకుందామని అగ్గిపుల్లే. ఏంటి ఇలా వచ్చారు? మీ ఊరి చివర ఒక కెమికల్ ఫ్యాక్టరీ కట్టాలనుకుంటున్నాం. దానికి పంచాయతీ ప్రెసిడెంట్ గా మీ పర్మిషన్ అవసరం. ఏంటే చుట్టుపక్కల సానా ఊళ్ళు ఉండగా మా ఊళ్ళోనే ఎందుకు కట్టడం? ఏ ఊళ్ళోనూ మాకు పర్మిషన్ లేదండి. కారణం ఏంటో? మేం కట్టేది కెమికల్ ఫ్యాక్టరీ. దానివల్ల ఫ్యూచర్ లో చాలా ప్రాబ్లమ్స్ రావచ్చు. వాటర్ పొల్యూట్ అయి పంటలు పండకపోవచ్చు. ఫ్యాక్టరీ పొగ వల్ల ఊరి జనానికి అనారోగ్యం కలగొచ్చు. దీనికి పర్మిషన్ ఇవ్వాలంటే ప్రతి ఊర్లోనూ ప్రెసిడెంట్ కి అపోజిషన్ ఉంది. ఒక వర్గం ఒప్పుకుంటే ఇంకో వర్గం ఒప్పుకోవట్లేదు. ఇక్కడైతే అధిష్టానం మీరే, అపోజిషన్ మీరే. సరే మరి నాకేటి? ఈ 25 లక్షలు అడ్వాన్స్ గా తీసుకుని ఈ ఫైల్ మీద సంతకం పెట్టండి. అడ్వాన్స్ ఓకే, కానీ ఫైలు మీద సంతకం పెట్టడం మాత్రం ఇప్పుడు కుదరదు. పంచాయతీ ఎలక్షన్కి నోటిఫికేషన్ పడింది. ఎలక్షన్ అవగానే పెడతా, పని మొదలెట్టండి. అంటే ఈసారి కూడా తమరే కదండి ప్రెసిడెంట్? పగల తర్వాత రేతి రావడం ఎంత ఖాయమనండి? ప్రతిసారి ఎలక్షన్ తర్వాత మళ్ళీ ఇంక రోజుగా ప్రెసిడెంట్ అవడం అంత ఖాయమండి. అయితే మమ్మల్ని వర్క్ మొదలెట్టండి. మరోలా అనుకోకండి. మేము వర్క్ స్టార్ట్ చేస్తే కోట్లలో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఏ ఇబ్బంది ఉండదు కదా. నాకు ఒబ్బిడి ఎక్కువ. అనవసరంగా మాట్లాడను. మీ పని అయిపోతుంది. బయలుదేరండి. హాయ్ సీత. ఏ రాజేష్ ఎప్పుడొచ్చా? వచ్చి 2 రోజులు అవుతుందిరా. వచ్చి 2 రోజులైతే నన్ను చూడడానికి ఇప్పుడే రావడం? ఊళ్ళోకి రాగానే నీ దగ్గరికే బయలుదేరాను. ఇంతలో నాన్నగారు పొలం పనులు అవి అప్పచెప్పారు. అందుకే కొంచెం. అంతేనా? లేక నన్ను మర్చిపోయావా? నిన్ను మర్చిపోవడమా? నెవర్. కలిసి మాట్లాడుకుని చాలా రోజులైంది. పద ఇంటికి. నాకొద్దు పోరా. ఏటాలుడు ఇందాక నుండి చూస్తున్నాను, ఏదో పోగొట్టుకున్నోళ్ళ కనబడుతున్నావు. అవును మరి పోగొట్టుకున్నాడు కదా. ఏటది? ఉదయం ఉదయం. ఆ? అంటే నువ్వు డల్లగా ఉండడానికి గల కారణం సీత అన్నమాట. అవునరా, సీత విషయంలో ఏం చేసినా రివర్స్ అవుతుంది. ఏం చేద్దాం అంటారు? బావా, ఆ. సీత నిన్ను ప్రేమించాలి అంటే ఓ పని చేయాలి. ఏంటిది? సీతని ప్రమాదం నుంచి కాపాడాలి. తొక్కలో ఐడియా. సీతకు ప్రమాదం ఎలా వస్తుంది? అది అనుకోగానే ప్రమాదం వస్తుందా? మనం కల్పించాలి. ఆ, సీతకి ఏదైనా ప్రమాదం కల్పించి దాంట్లోంచి నువ్వు సీతను రక్షించావనుకో, సీత నిన్ను ప్రేమించేస్తుంది, పని అయిపోద్ది. ఓ టీయో పాలు. రే నరిసిగా, టీలో పాలు ఎలాగో పోస్తారు కదా, మళ్ళీ సెపరేట్ గా పాలు ఎందుకురా? పాలు నాకు కాదులే. తీసుకో. ఆ? తాగో. అల్లుడు ఐడియా. నర్సిగా పాము కావాలరా? మీకెందుకంటే ఏం లేదురా, రేపు గుడిలో నాటకం వేస్తున్నాము. అందులో రాములో రేష వేస్తున్నాను. మరి రాములో మెళ్ళ పాము ఉండాలి కదా. రాములూరు మెల్లో పాము ఏంటండి? రాములో కాదు, కృష్ణుడు అనబోయి రాముడు అన్నాను. ఓహో, అన్నారు. చెప్పండి. బాగుంది. ఎంతకైతే ఎవరికి ఏ పాము కావాలండి? కట్ల పాము, వార పాము, నీటి పాము, మలుగు పాము, పెసర పాము, ఏ పాము? ఏ అక్కర్లేదు గాని అనకొండ ఉంది. ఉంటే ఎవరా ఈయన మింగెత్తది, పొద్దున జీల్లాగా బయటకు వస్తాడు. రేయ్ నోరు మూయండిరా, తాస్ పాము కావాలి. కూరలు తీసిందా? కూరలు తీసిందండి. కడుపుతో ఉన్నదిరా, డెలివరీ చేసి పంపిస్తావు. నీ ఏదో డౌట్లు నువ్వు. కూరలు తీసింది. సరేనండి, రేపు రెడీ చేసి ఉంచుతాను. ఇంటికి వచ్చి పట్టుకెళ్ళండి. ఇదిగో అయ్యా రాజా, బిల్ ఎంత అయింది? రూపాయలు. పావుకి అడ్వాన్స్ కింద ఉంచుకోపోరా. సరేనండి. ఒరే బాబాయ్, ఆ, ఈ ప్లాన్ వర్కౌట్ అవుద్దంటావా? రేపు నువ్వే చూస్తావు కదా.